ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లకు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామిలు మరియు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేసి అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఉపాధి హామీ పథకాన్ని మరింత ఫలప్రదంగా వినియోగించి గ్రామాలను అభివృద్ధి పదంలోకి తీసుకురావడమే తాము కోరుకుంటున్నామని గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు భూమి పూజ చేపట్టి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగిందన్నారు। ప్రజలు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ప్రతి ఇంటికి మంచినీరు రోడ్డు విద్యుత్ పారిశుద్ధ్య సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు। అనంతరం రాష్ట్రంలో ప్రజలకు అన్ని విధానాలైన సంక్షేమ ఫలాలు అందించడంలో కూటమి ప్రభుత్వ పాలన సంవత్సర కాలంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మన్నలను పొందుతుందని ప్రజల సంక్షేమ శ్రేయస్కే సుపరిపాలనలో తొలి అడుగు సరికొత్త కార్యక్రమంతో ప్రజల ముందుకు వెళ్లి వారి బాగోగులను పరిశీలిస్తున్నామన్నారు। ఇందులో భాగంగానే తర్లుపాడు సీతానాగులవరం గ్రామాల్లోని ప్రజల ఇంటింటికి వెళ్లి సుపరిపాలన తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేస్తూ వారికి అందే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏ విధంగా అందుతున్నాయంటూ స్వయంగా అడిగి తెలుసుకోగా ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రజలను ఆదరిస్తుందని ప్రజలు బ్రహ్మరథం పట్టారు। అనంతరం మండల వ్యవసాయ శాఖ అధికారి పి జ్యోత్స్న దేవి ఆధ్వర్యంలో మంత్రి మరియు ఎమ్మెల్యే చేతుల మీదుగా కంది విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు। ముందుగా మండలంలోని సీతానాగులవరం గ్రామానికి వచ్చిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మరియు స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డికి ఆ గ్రామ మహిళలు పూలమాలలు చల్లుతూ ఎంతో సాదర స్వాగతం పలికారు। స్థానిక బస్టాండ్ సెంటర్ నందు పార్టీ జెండాను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు। కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు జి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి ఇర్ల పెద్ద కాసయ్య, సీనియర్ టీడీపీ నాయకులు ఇర్ల వెంకటయ్య, పుచ్చనూతల గోపీనాథ్, మేకల అచ్చిరెడ్డి, నంబూల లక్ష్మయ్య, కందుల చిట్టిబాబు, మహబూబ్ వలి, పాఠశాల చైర్మన్ వెన్న రాజారాం రెడ్డి, స్థానిక గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది। తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారం, కేంద్రం ప్రధానమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ముందుకెళ్తున్నాం। చెప్పిన విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కావచ్చు, అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ కావచ్చు, 3 సిలిండర్లు, తల్లికి వందనం ఎంతమంది అంటే అంతమందికి ఇవ్వడం జరుగుతూ ఉంది। చెప్పిన టైటిల్ డేట్ రద్దు చేయడం జరిగింది। ఆర్ఎండ్బిలో గుంట లేని రోడ్ల కోసం కృషి చేస్తూ ఉన్నాం। ఈరోజు అభివృద్ధి సంక్షేమాలు ఎక్కడ రాజీ పడలా, ఎస్సీ వర్గీకరణ కూడా చేసే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం। ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి మేము వెళ్తున్నాం, మేము చేసిన మంచి చెప్తున్నాం। మా ప్రభుత్వానికి కంటిన్యూస్ గవర్నమెంట్ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ముందుకెళ్తున్నాం। ఇవన్నీ చెప్పడం కోసం సుపరిపాలన కార్యక్రమం తీసుకెళ్తున్నామండి। ప్రజల నుంచి మంచి స్పందన ఉంది।